హాయ్ అండి, నేను మీ చంద్రకృష్ణ. అందరూ ఇలా ఉన్నారు, బాగున్నాను. నేను బాగున్నానండి. ఈరోజు మీకు సింపుల్గా క్యాబేజీ ఫ్రై చేసి చూపిస్తానండి. ముందుగా నేను క్యాబేజీని మంచిగా వాష్ చేసుకొని 10 మినిట్స్ వాటర్లో బాయిల్ చేసుకున్నానండి. ఎందుకంటే క్యాబేజీలో ఉన్న బ్యాక్టీరియా, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అన్నీ పోవాలంటే మనం ముందుగా 10 మినిట్స్ వాటర్లో బాయిల్ చేసుకోవాలండి. అలా బాయిల్ చేసుకున్న వల్ల హాయ్ అండి, నేను మీ చంద్రకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు. నేను బాగున్నానండి. ఈరోజు మీకు సింపుల్గా క్యాబేజీ ఫ్రై చేసి చూపిస్తాను. ముందుగా నేను క్యాబేజీని మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాష్ చేసుకొని 10 మినిట్స్ వరకు వాటర్లో బాయిల్ చేసుకున్నానండి. ఎందుకు బాయిల్ చేసుకోవాలంటే క్యాబేజీలో ఉన్న చిన్న చిన్న ఇన్సెక్ట్స్ మనకు కనిపించవు కదండి. అలాగే దీంట్లో ఉన్న డస్ట్, బ్యాక్టీరియా అట్లా బాయిల్ చేసుకోవడం వల్ల వెళ్ళిపోతుంది. ఇదే ప్రాసెస్ మనం కాలీఫ్లవర్ కూడా వండుకునేటప్పుడు చేసుకోవాలండి. కాలీఫ్లవర్ కూడా ఇలాగే 10 మినిట్స్ మనం వాటర్లో బాయిల్ చేసుకోవడం వల్ల అందులో వెళ్ళిపోతుంది. బాయిల్ చేసుకునేటప్పుడు కొద్దిగా 1/2 స్పూన్ నిమ్మరసం యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ చేసుకోవడం వల్ల క్యాబేజీ అనేది తొందరగా ఉడికిపోతుందండి. ఇలా గట్టిగా ఉంటుంది కదండి, చాలా టైం పడుతుంది మనకు కర్రీ కావడానికి. అలా నిమ్మరసం వేసి బాయిల్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది క్యాబేజీ. చూడండి, ఇలా మెత్తగా అయిపోయింది వెంటనే. ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి. చూడండి, ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో 3 వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ విధంగా చపాతీలకైనా రైస్లోకైనా బాగుంటుందండి. ఓకే అండి, ఆయిల్ హీట్ అయ్యింది. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేస్తున్నాను. సన్నగా స్మాష్ చేసుకున్నాను వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి కొద్దిగా బ్రౌన్ కలర్ రానివ్వాలండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ఇలా కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఆనియన్స్ని, పచ్చిమిర్చి. తర్వాత కరివేపాకు వేసుకుందాం లాస్ట్లో. వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి ఆనియన్స్ తొందరగా వేగిపోతాయండి. కర్రీ కూడా బాగా టేస్ట్ వస్తుంది. ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసిన వెంటనే మనం
సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే, ఎప్పుడైనా ఇలాగే యాడ్ చేసుకోవాలండి సాల్ట్. కొద్దిగా పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. కొద్దిసేపు మగ్గనిద్దాం. చూడండి మగ్గిపోయింది, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఓకే, మగ్గిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు క్యాబేజీ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. క్యాబేజీ ఒక 10 to 15 మినిట్స్ మగ్గాలండి. మూత పెట్టుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. క్యాబేజీ మంచిగా వేగాలి. ఓకే అండి, కొద్దిసేపు మగ్గించుకుందాం మనం. ఓకే అండి, మగ్గిపోయిందో చూద్దాం ఒకసారి. ఒకసారి కలుపుకుందాం. మగ్గిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. కారం మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, మగ్గిందో చూద్దాం ఒకసారి. ఓకే అండి, మగ్గిపోయింది. అయిపోయింది క్యాబేజీ ఫ్రై. ఇలా ఒకసారి కలుపుకుందాం. ఓకే అండి, సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్ క్యాబేజ్ ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హాయ్ అండి, నేను మీ చంద్రకృష్ణ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను బాగున్నానండి. ఈరోజు మీకు సింపుల్గా క్యాబేజీ ఫ్రై చేసి చూపిస్తానండి. ముందుగా నేను క్యాబేజీని మంచిగా వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ వాటర్లో బాయిల్ చేసుకున్నానండి. ఎందుకంటే క్యాబేజీలో ఉన్న బ్యాక్టీరియా, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అన్నీ పోవాలంటే మనం ముందుగా ఒక 10 మినిట్స్ వాటర్లో బాయిల్ చేసుకోవాలండి. అలా బాయిల్ చేసుకున్న వల్ల. హాయ్ అండి, నేను మీ చంద్రకృష్ణ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మీకు సింపుల్గా క్యాబేజీ ఫ్రై చేసి చూపిస్తాను. ముందుగా నేను క్యాబేజీని మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు వాటర్లో బాయిల్ చేసుకున్నానండి.
ఎందుకు బాయిల్ చేసుకోవాలంటే క్యాబేజీలో ఉన్న చిన్న చిన్న ఇన్సెక్ట్స్ మనకు కనిపించవు కదండి, అలాగే దీంట్లో ఉన్న డస్ట్, బ్యాక్టీరియా అట్లా బాయిల్ చేసుకోవడం వల్ల వెళ్ళిపోతుంది. ఇదే ప్రాసెస్ మనం కాలీఫ్లవర్లు కూడా వండుకునేటప్పుడు చేసుకోవాలండి. కాలీఫ్లవర్ని కూడా ఇలాగే 10 మినిట్స్ మనం వాటర్లో బాయిల్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. బాయిల్ చేసుకునేటప్పుడు కొద్దిగా 1/2 స్పూన్ నిమ్మరసం యాడ్ చేసి బాయిల్ చేసుకోండి. అలా బాయిల్ చేసుకోవడం వల్ల క్యాబేజీ అనేది తొందరగా ఉడికిపోతుందండి. ఇలా గట్టిగా ఉంటుంది కదండి, చాలా టైం పడుతుంది మనకి కర్రీ కావడానికి. అలా నిమ్మరసం వేసి బాయిల్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది క్యాబేజీ. చూడండి ఇలా మెత్తగా అయిపోయింది వెంటనే. ఇప్పుడు మనం కర్రీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి. చూడండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. దీంతో 3 వేసుకుంటున్నానండి నేను ఆయిల్. చూడండి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. చపాతీలకైనా రైస్లోకైనా బాగుంటుందండి. ఓకే అండి, ఆయిల్ హీట్ అయ్యింది. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేస్తున్నాను. సన్నగా స్మాష్ చేసుకున్నాను వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి కొద్దిగా బ్రౌన్ కలర్ రానివ్వాలండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ఇలా కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఆనియన్స్ని, పచ్చిమిర్చి. తర్వాత కరివేపాకు వేసుకుందాం లాస్ట్లో. వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి ఆనియన్స్ తొందరగా వేగిపోతాయండి. కర్రీ కూడా బాగా టేస్ట్ వస్తుంది. ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ వేసిన వెంటనే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే, ఎప్పుడైనా ఇలాగే యాడ్ చేసుకోవాలండి సాల్ట్. కొద్దిగా పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. కొద్దిసేపు మగ్గనిద్దాం. చూడండి మగ్గిపోయింది, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను.
ఒకసారి కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఓకే, మగ్గిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు క్యాబేజీ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. క్యాబేజీ ఒక 10 to 15 minutes మగ్గాలండి. మూత పెట్టుకొని ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. క్యాబేజీ మంచిగా వేగాలి. ఓకే అండి, కొద్దిసేపు మగ్గించుకుందాం మనం. ఓకే అండి, మగ్గిపోయిందో చూద్దాం ఒకసారి కలుపుకుందాం. మగ్గిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. కారం మగ్గనివ్వాలి. ఓకే, మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, మగ్గిందో చూద్దాం ఒకసారి. ఓకే అండి, మగ్గిపోయింది. అయిపోయింది క్యాబేజీ ఫ్రై. ఇలా ఒకసారి కలుపుకుందాం. ఓకే అండి, సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్ క్యాబేజ్ ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.